లాయర్ రాజేష్తో నాకేమైనా స్ట్రాంగ్ రీజన్ కావాలి, అప్పుడే మనం డైవోర్స్ని అప్లై చేయొచ్చు అని అంటాడు. దాంతో అన్న వేరే దారి లేక జయ రాజేష్ని కొట్టిన వీడియోని లాయర్కి చూపించేస్తాడు. లాయర్ ఆ వీడియోని చూసి గట్టిగా నవ్వుతూ నాకిప్పుడు గుర్తొచ్చింది, ఈ వీడియోలోనే నేను నిన్ను ముందు చూశాను అని రాజేష్తో అంటాడు. వీడియోని చూస్తూ లాయర్ ఇది ఫేక్ వీడియోనా లేకపోతే రియల్ వీడియోనా అని అడుగుతాడు. దానికి అన్న లేదు సార్, ఈ వీడియో రియల్, కావాలంటే మా తమ్ముడి ఫేస్ పైన దెబ్బలు చూడండి అని అంటే దానికి లాయర్ అయితే మనము భార్య భర్త పైన అత్యాచారం చేస్తూ టార్చర్ చేస్తుంది అని కేసు వేయొచ్చు అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ రాజేష్ బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. దాంతో రాజేష్ వాళ్ళ అమ్మ రాజేష్ తో ఇలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఎలా, అలా బయటికి వెళ్లి రాపో అని అంటుంది. దానికి రాజేష్ వాళ్ళ అమ్మ పైనే కోపంగా అరిచేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సాయంత్రం అవ్వగానే రాజేష్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాజేష్ ని చూడడానికి వచ్చేస్తారు. దాంతో రాజేష్ నా కాలు చేతులు ఏమి విరిగిపోలేదు, కావాలంటే చూడండి అని చూపిస్తాడు. దానికి రాజేష్ వాళ్ళ చెల్లి మా అన్న కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, ప్లీజ్ కొన్ని రోజులు వదిలేయండి అని అంటుంది. దాంతో వేరే దారి లేక రాజేష్ ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. బండికి అడ్డంగా మిరపకాయలు ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం అతను ఆ మిరపకాయల్ని పక్కకి జరిపి బండి తీస్తాడు. ఇదంతా చూసిన రాజేష్ వాళ్ళ అమ్మ మరియు చెల్లి షాక్ అయిపోతారు. మెల్లిమెల్లిగా రాజేష్ వ్యాపారం ఇంకా డల్ అయిపోతూ ఉంటుంది. రాజేష్ కి ఇదంతా ఆ వీడియో వైరల్ అవ్వడం వల్లే జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 32 అని కామెంట్ చేయండి.